దీన్ని మీకై మీరే సాధించాలి. ఇందులో నేనేమీ సహాయం చేయలేను. పరిష్కారాన్ని మీరే కనుగొనాలి. నేను కేవలం దిశను చూపించి, అంతరంగంలో మాస్టర్‌ను కనుగొనండి అని మాత్రమే చెప్పగలను. ఎలా కనుగొనాలో అది మీ బాధ్యత. ఒకసారి ఒక సోదరి అడిగిన దాన్ని ఇది నాకు గుర్తుకు తెస్తోంది. మాస్టర్‌ను మళ్ళీ మళ్ళీ కలవడం అనేది ఎందుకు అని. ఆమెకు చారీజీ ఇలా సమాధానమిచ్చారు. ఇందులో హానిగాని ఏమైనా ఉందా అని. రెండవది, గులాబీని ఆరాధించాలనుకుంటే దూరాన్నుండి దాని సౌందర్యాన్ని చూడవచ్చు. అయితే దాని సౌరభాన్ని ఆస్వాదించాలంటే ఆ మొక్క దగ్గరగా వెళ్లి ఆ పువ్వును ముట్టుకోవలసి ఉంటుంది. But if you want to enjoy its fragrance, you'll have to hold it, you'll have to go near the plant. అయితే జాగ్రత్త, అక్కడ ముళ్ళు కూడా ఉంటాయి. ప్రజలు ముళ్ళను చూసి భయపడతారు. అడ్డుగా ఉండే గేట్లు, దయచేసి తర్వాత రండి, మాస్టర్ నిద్రపోతున్నారు, ఈ ఇబ్బందులే సమస్యలు. కనుక ముళ్ళను భరించగలిగితే ఏదో ఒక రోజు గులాబీ సౌరభాన్ని ఆస్వాదించవచ్చు. So if you can put up with the thorn, one day you'll get the fragrance perhaps. నిరంతరం బాబూజీ మహారాజ్ను దర్శించడంలో నేనేమైనా సమస్యలు ఎదుర్కొంటానా? నేనలా అనుకోవట్లేదు. మిమ్మల్ని ఇక్కడ కలవకుండా ఉండేందుకు అంతరంగంలో మాస్టర్‌తో అనుసంధానమవ్వండి అని నేను చెప్తూ ఉంటాను మరి.